अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। हमें 1 करोड़ मुआवजा देने का वादा किया गया था, लेकिन आज तक कुछ नहीं मिला। हम इंसाफ चाहते हैं और जब तक हमारे मुतालबात पूरे नहीं होते हमारा एहतजाज जारी रहेगा। मुजाहिरीन ने मुतालबा किया कि जहां बहक मजदूरों के अहल खाना को फौरी तौर पर 1 करोड़ रुपए मुआवजा दिया जाए, जख्मियों को बेहतर इलाज फराहम किया जाए और मुतासरा ख़ानदानों को मुस्तकिल रोज़गार दिया जाए। इस मौके पर मुकामी रहनुमाओं और समाजी कारकुनों ने भी धरने में शिरकत करते हुए मुतासरीन की मुकम्मल हिमायत का ऐलान किया। नाज़रीन, मुतासरीन का कहना है कि अगर जल्द इंसाफ ना मिला तो एहतजाज को मज़ीद तेज़ कर दिया जाएगा। మైలారంలోని సిగాజ్ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 54 మంది ఆ ప్రమాదంలో కార్మికులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన జరిగి 2025 జూన్ 30వ తేదీ నాడు ఈ ఘటన జరిగింది. అంటే ఇప్పటికి 10 నెలలు దాటింది. ఘటన జరిగినటువంటి మరుసటి రోజే స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కార్మికుల ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఇస్తామని చెప్పేసి, నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇది నెల రోజుల్లో ఆ కార్మిక కుటుంబాలకు అందిస్తామని చెప్పారు. 10 నెలలైనా ఇప్పటిదాకా కూడా సగం నష్టపరిహారం కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కేవలం 25 లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇచ్చి మిగతా డబ్బులని కూడా సుమారు 20-25 లక్షల దాకా కూడా ఈరోజు వాళ్ళ రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏది కార్మికులకు అవి మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ₹1 కోటి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ ఏమైందనేటటువంటిది ఇవాళ సిఐటిగా చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి ఇప్పటికైనా సరే ప్రభు యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా నష్టపరిహారం తక్షణమే కుటుంబాలకు ఇప్పించాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక మందికి క్షతగాత్రులు ఉన్నారు. వాళ్ళు గాయాలతోనే ఈరోజు బతకలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని కూడా యాజమాన్యం ఆదుకునేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం కనుక స్పందించకపోతే, ముఖ్యమంత్రి కనుక స్పందించకపోతే తప్పకుండా ఈరోజు సంగారెడ్డి కలెక్టరేట్ ముందే నిరసన కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్తులో ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి ఇంటి దగ్గర బాధిత కుటుంబాలతో వస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. मिर्जापुर मेरा थाना विंध्याचल है और मैं इसमें सीगा की कंपनी में कॉन्ट्रैक्टर था। मेरा 8 आदमी पूरा घायल हो गया, वो डेथ हो गया 8 आदमी। और मुआवजा के बारे में वो कंपनी अभी कुछ भी नहीं बोल रही है। वो दे दिया, आधा नहीं दिया। फिर उसके बाद कंपनी अभी बोल रही है कि उतने पे జరిగి నేటికి సుమారు 10 నెలలు రావస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తామని చెప్పేసి అది ఇప్పటికీ నెరవేరలేదు. కంపెనీ వాళ్ళు 42 లక్షలు ఇచ్చేసి ఆ తదుపరి మేము ఇవ్వలేమని చెప్పి వాళ్ళు పలాయనం చిత్తగించారు. ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం కూడా. అలాగే కంపెనీకి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసేటువంటి అధికారులు 2019 నుంచి 2025 వరకు కూడా సరి అయినటువంటి పద్ధతిలో చేయలేదు ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి వాళ్ళకు ఊరికేనే సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పేసి కంపెనీని ఎవరైతే ఇప్పుడు టెక్నికల్ కమిటీ ఉందో వాళ్ళంతా కూడా కోర్టులో అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఏంటంటే కంపెనీతో పాటుగా మరి ప్రభుత్వం కూడా దోషిగా నిలబడేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ₹1 కోటి ఇస్తారా లేదా కంపెనీతో ప్రభుత్వం ఇప్పిస్తారా? రెండింటిలో ఏదో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక బాధితులకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని మాత్రం తీవ్రతరం చేస్తాం. అట్లాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి సంబంధించి ఇంకా 3 హాస్పిటల్లో ఉన్నారు. కంపెనీ వాళ్ళేమో వాళ్ళ నుంచి హాస్పిటల్ నుంచి బయటకు పంపించారు. వాళ్ళకి న్యాయం చేయడానికి అటు కంపెనీ కానీ ఇటు అధికారులు కానీ ముందుకు రావట్లేదు. ఇది కూడా చాలా శోచనీయమైనటువంటి విషయము. అధికారులు అండగా ఉండవలసినటువంటిది వాళ్ళు ఇవారు పట్టించుకోకుండా మరి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే వాళ్ళకి న్యాయం చేసేటట్టు చర్యలు తీసుకోవాలని, వాళ్లకు నెల జీతం ఇవ్వాలని, అట్లాగే నష్టపరిహారం 50 లక్షల వరకు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. उधर चलते अपन उधर सवाल करना है तो फिर वो अधिकारी वो टूट जाएगी, है ना।
ప్రజావాణికి వచ్చినప్పుడు ఎక్కడ అలో చేస్తున్నారు సార్? ప్రజావాణికి వచ్చినప్పుడు ఎక్కడ అలో చేస్తున్నారు సార్? లోపలికి అయితే అలో చేస్తున్నారు సార్. వీళ్ళందరూ ఇండివిజువల్స్. 6 రాష్ట్రాల నుంచి వచ్చారు సార్. 6 రాష్ట్రాల నుంచి ప్రజలు కుటుంబాలు సార్. అమ్మని అలో చేయకండి. ఆఫీసర్ దగ్గర ఇంతమంది సార్ కుటుంబాలు వాళ్ళు ఎందుకు అబద్ధం కట్టున్నారు సార్? 5 మెంబర్స్ కాదు సార్. 54 కుటుంబాలు అందరూ రాలేదు. 25 కుటుంబాలే వచ్చినాయి. మీరు 54 కుటుంబాలు కూడా రాలేదు. 25 కుటుంబాలే వచ్చినాయి. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు.